గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు కందిపొడి తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో ముందు చూద్దాం. కందిపప్పు 100 గ్రాములు, జీలకర్ర 1/2 టీ స్పూను, ఎండుమిరపకాయలు 3. వీటికి తొడివెల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఉప్పు రుచికి తగినంత. ఇప్పుడు ఈ కందిపొడి ఏ రకంగా తయారు చేసుకోవచ్చో చూద్దాం. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో కందిపప్పు వేసుకుని గరిటెతో కలుపుతూ లో ఫ్లేమ్లో వేయించుకోండి. కలుపుతూ వేయిస్తూ ఉంటే కాసేపటికి వేయించిన కందిపప్పు వలన కమ్మటి వాసన వస్తుంది. కలుపుకుంటూ లో ఫ్లేమ్లో వేయించుకుంటే కందిపప్పు బద్దలు ఈవెన్గా వేగుతాయి. 5 నిమిషాలు అయ్యేసరికి పప్పు పాడానికి వేగుతుంది. వేయించుకున్న ఈ పప్పుని ఒక ప్లేట్లోకి పరుచుకుని చల్లారటానికి పక్కన పెట్టుకోండి. మూకుడులో జీలకర్ర వేసుకోండి. ఆ పైన ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసి ఈ రెండూను క్రిస్ప్ అయ్యేదాకా వేయించుకోండి. ఈ రకంగా వేయించిన జీలకర్ర ఎండుమిరపకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుని చల్లారనివ్వండి. ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేయించిన కందిపప్పుని వేసుకోండి. ఆ పైన వేయించిన జీలకర్ర ఎండుమిరపకాయలను కూడా వేసుకుని గ్రైండ్ చేయండి. పప్పులన్నీ బాగా నలిగి పొడయిన తర్వాత దాంట్లో తగినంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని ఈ మాటు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పౌడర్ చాలా ఫైన్గా ఉండాలి. ఈ రకంగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే కందిపొడి తయారైపోతుంది. ఇలా తయారు చేసుకున్న కందిపొడిని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకోండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కందిపొడిని కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అలానే కాకుండా ఈ కందిపొడిని మరికొన్ని విధాలుగా సర్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2-3 పద్ధతులు చూపిస్తున్నాను. అదెలాగో చూద్దాం. కందిపొడిని ఒక ప్లేట్లో వేసుకుని మధ్యలో గుంటల్లే చేసుకుని ఆ గుంటలో నెయ్యి వేసుకోండి. ఇలా తయారు చేసుకున్న కందిపొడిని ఇడ్లీలతో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే దోశలతో సర్వ్ చేసుకోవచ్చు. దోశలు వేసుకునేటప్పుడు పెనం మీద పిండిని పరుచుకుని ఆ పైన నూనె వేసుకుంటాం కదా. నూనె వేసిన తర్వాత కాస్త కందిపొడిని తీసుకుని దోశంతాను ఈవెన్గా చల్లండి. చల్లిన తర్వాత అట్లకాడతో రాశారంటే ఆ పిండికి ఈ పొడి అంటుకుంటుంది. ఇలా చల్లుకుని దోశని ఎర్రగా కాల్చుకుని సర్వ్ చేసుకోవచ్చు. అది కూడా ఒక ప్రత్యేకమైన రుచి ఇస్తుంది. ప్లేట్లో ఉప్మా వేసి ఆ పైన కందిపొడిని చల్లి సర్వ్ చేసుకుంటే అది కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. చూశారు కదా కందిపొడిని ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చో. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పచ్చళ్ళు, పొడులు ఎంతో ఉపయోగపడతాయి. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ సింపుల్ రెసిపీని మీ ఇంట్లో కూడా తయారు చేసుకుని మీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.